ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి సహోదరు నోటి నుండి కొన్ని విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. మరికొన్ని మాటలు మీరు మా కోసం రాయించిన గ్రంథంలోంచి పరిశీలిస్తుండగా తండ్రి, ప్రతి ఒక్క మాటను గురించి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నా అండి. ఇప్పటి వరకు కూడా కొన్ని మాటలు మనం విన్నాం. దేవుడు విలువ పెట్టి మనల్ని కొన్నాడని, దేవుడిచ్చిన రక్షణని ఈరోజు మనుషులు చేస్తున్న నిర్లక్ష్యం గురించి కొన్ని మాటలు మనం విన్నాం. కీర్తన గ్రంథము 77వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం తీసుకున్నట్లయితే, దేవుని గూర్చి దేవుడు చెప్పిన మాటల గూర్చి ఒక మాట అక్కడ రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 13వ వచనం, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు. ఏమంటున్నాడండి? దేవా నీ మార్గము ఎంత పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది. ఈ భూమి మీద దేవుడు చెప్పిన మార్గం, దేవుడు మనుషుల్ని నడవమంటున్న ప్రతి ఒక్క నడక, మనిషికి నేర్పుతున్న ప్రతి ఒక్క మాట కూడా ఏంటంట? పరిశుద్ధమైనది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ భూమి మీద మానవాళికి అవసరమైన ఎన్నో సంగతులు దేవుడు చెప్పాడు కదండి. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మనుషులందరూ పరిశుద్ధంగా ఉండాలి. అలాగే మాట్లాడుతూ దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు ప్రశ్న వేస్తున్నాడు. ఎక్కడున్నాడు దేవుని వంటి మహాదేవుడు? ఎక్కడున్నాడు? ఇన్ని సత్యాలు మిళితము చేసి ఈ బైబిల్ గ్రంథాన్ని మన కోసం రాయించి ప్రతి ఒక్క సాక్ష్యాన్ని భూమి మీద పెట్టి ఇది కాదనుటకు వీలు కాని వాక్యంగా దేవుడు మనకిచ్చాడు కదా. ఎక్కడున్నాడండి ఇలాంటి దేవుడు? ఎక్కడున్నాడు? ఎంతో మంది గతకాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేస్తున్నా, వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నా సరే వాళ్ళని క్షమించాలి, ప్రేమించాలి, వాళ్ళని మార్చాలి అన్న ఆలోచన కలిగి ఉన్న దేవుడు ఎక్కడున్నాడండి? ఎంతకాలం ఏమండే ఎప్పటి నుంచో యేసుక్రీస్తు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, అంతకుముందు 4000 సంవత్సరాలు అని ఇంచుమించు లెక్కలు వేశాం కదా. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ భూమి మీద మనుషులు చేస్తున్న పాపాలని సహిస్తూనే వచ్చాడండి, సహిస్తూనే వచ్చాడు. మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తరువాత యేసుక్రీస్తు ద్వారా సంఘం అనేది, పేతురు గారి ద్వారా సంఘం అనేది ఏర్పడింది. సంఘం అనేది ఏర్పడిన తరువాత క్రైస్తవులుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మందిలో ఇంచుమించు 350 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరు? రక్షణ పొందినవారు అని చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ మారు మనసు పొందిన వారుగా ఈరోజు పిలువబడుతున్నారు ఎంతోమంది. మరి ఆ మారు మనసు వాస్తవేనా, అది నిజమేనా అని ఆలోచిస్తే ఏ క్రైస్తవుడి బ్రతుకు చూసినా అది వాస్తవం అనిపించేలాగా ఎవరో బ్రతకడం మనకు కనిపించదండి. ఎందుకంటే క్రైస్తవుడైన వాడు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ భూమి మీద క్రైస్తవుడికి దేవుడు అప్పగించిన ఎన్నో పనులు ఉన్నాయి. క్రైస్తవుడు పోరాటం చేయాలి ఈ భూమి మీద, క్రైస్తవుడు యుద్ధం చేయాలి ఈ భూమి మీద. యుద్ధం అనగానే మనకేం గుర్తొస్తుందండి? యుద్ధం అనగానే గత కాలంలో రాజులు చేసిన యుద్ధాలు మనకు జ్ఞాపకం వస్తాయి. లేకపోతే సౌలు గారు చేసిన యుద్ధాలు, గిద్యోను చేసిన యుద్ధాలు, లేకపోతే దావీదు చేసిన యుద్ధాలు. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో కొంతమంది యుద్ధాలు చేశారు ఆ రోజు, ఆ కాలంలో. శరీర సంబంధమైన యుద్ధాలు చేసినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కొంతమంది భక్తులకి తోడుగా ఉండి వాళ్ళని నడిపించడం అనేది జరిగింది ఆ కాలంలో. అలాగే ఈ రోజు ఉన్న భూమి మీద ఉన్న క్రైస్తవులు కూడా ఏం చేయమంటున్నాడు తెలుసా? యుద్ధం చేయమంటున్నాడు క్రైస్తవుల్ని. ఎవరి మీద? ఎవరి మీద యుద్ధం చేయాలి? ఎవరికి అర్థం కాలేదండి చాలా మందికి. అందుకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా యుద్ధం గురించే మనం
మాట్లాడుకోకూడదు, యుద్ధం యెహోవాదే అని ఒక ఆయన అనడం మొదలెట్టాడు. అంతేనా? యుద్ధం ఎవరిది? యెహోవాదే. మేమేం చేయక్కర్లా, మేమేం చేయొచ్చు, చక్కగా వచ్చి కూర్చుని వెళ్ళిపోవచ్చు. లోకల్లోకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు నచ్చినట్టు బ్రతికవచ్చు, మేము ఎవరి మీద యుద్ధం చేయక్కర్లేదు. ఆ రోజు ఆ కాలంలో ఆ మాట రాయించింది ఎప్పుడు? వాళ్ళు యుద్ధానికి బయలుదేరి యుద్ధం చేసే సందర్భంలో, యుద్ధానికి దిగిన తర్వాత యుద్ధం యెహోవాదే అన్నారు వాళ్ళు. ఆ మాట రాయించిన సందర్భం. ఇక్కడ యుద్ధానికే దిగకుండా ఏమంటున్నారు వీళ్ళు? యుద్ధం యెహోవాదే, ఇంకా యుద్ధానికి దిగక్కర్లేదు, అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ రోజు వాళ్ళు రణరంగంలోకి వెళ్ళిన తర్వాత ఆ మాట అన్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? చూసుకుందాం, ఒక మాట మనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనకి రాయిస్తున్నాడు హెచ్చరికగా అపోస్తులైన పౌలు గారు రోమీయులకు కానీ. ఆ తర్వాత ఉన్న ఇంచుమించు 14 పత్రికలలో ఎన్నో హెచ్చరికలు, ఎంతో మంది చేస్తున్న లోపాలని సరిచేయడానికి ఎన్నో హెచ్చరికలు రాయించడం అనేది జరిగింది. ఆ రోజు ఆ కాలంలో ఉన్న సంఘ పరిస్థితులు, ఈ రోజు ఈ కాలంలో ఉన్న సంఘ పరిస్థితులు చూసుకుంటే ఆ రోజు కన్నా దారుణమైన స్థితిలో ఈ రోజు ఉన్న సంఘాలు మనకి కనిపిస్తుంటాయి. ఆ రోజు రోమీయులకు ఒక పత్రిక రాశాడు, కొరింథీయులకు మొదటి పత్రిక, రెండో పత్రిక రాశాడు, ఇంకా ప్రతి ఒక్క సంఘానికి ఒక్కొక్క పత్రిక రాశాడు. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క సందర్భం గురించి మనకు కనిపిస్తుంటాయి. ఒక్కొక్క విషయాన్ని గురించి పౌలు గారు రాయడం మనకు అక్కడ తెలుస్తుంటది. నిజంగా ఆలోచిస్తే మరి ఈ రోజున్న సంఘాలకు గనక ఒకవేళ పౌలు గారు కానీ పత్రికలు రాయాల్సి వస్తే 14 పత్రికలకు ఒక్కొక్క సంఘానికి రాయాల్సి వస్తుంది. అర్థమైందండి? ఆ రోజు 14 పత్రికలు ఒక్కొక్క సంఘానికి రాశాడు. ఈ రోజు ఒకవేళ ఈ రోజున్న క్రైస్తవుల పరిస్థితిని మెరుగుదిద్దాలి అని ఒకవేళ ఈ రోజు పత్రికలు రాయాల్సి వస్తే ఇదిగో ఆ 14 పత్రికలు ఒక్కొక్క సంఘానికి రాయాల్సి వస్తుంది. అంటే అన్ని ఉన్నాయా? అన్ని లోపాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఈరోజున్న సంఘాలలో యూదుడు అనుకునేవాడు ఉన్నాడు, మేము యూదులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రం పాటించే వాళ్ళు ఉన్నారు, లోకాశల్లో పడిపోయిన వారు ఉన్నారు, యవ్వనులు తొట్టిల్లేవారు ఉన్నారు. ఈ సందర్భాలతోనే ఎన్నో పత్రికలు రాశాడండి ఆయన. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క పత్రికగా, ఒక్కొక్క సంఘంలో ఉన్న లోపాన్ని సరిచేయడానికి ఒక్కొక్క పత్రికగా ఆయన రాశాడు. అయితే ఈరోజు ఉన్న సంఘాలను కనుక మనం చూస్తుంటే, ఈ రోజు ఉన్న క్రైస్తవుల జీవితాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఒక్కొక్క సంఘంలో ఎన్నో లోపాలు మనకి కనిపిస్తుంటాయి. పైగా సరి చేసుకునే పరిస్థితిని పోయిందండి. ఈరోజు ఎవరో కూడా మంచి చెబితే, సత్యం చెబితే సరి చేసుకోవాలన్న ఆలోచన ఎవరికి కూడా ఉండదు. కానీ దేవుడు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తుంటారు. వారు చేసిన పాపాల నిమిత్తం, వారు చేసిన తప్పుల నిమిత్తం వారికంటూ హెచ్చరికలు దేవుడు జారీ చేస్తూనే ఉంటాడు. కానీ మనిషి వినని వాడిగా, మారని వాడిగా కనిపిస్తుంటాడు. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 13వ అధ్యాయము 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని. ఏమంటున్నాడు? కాలము నెరిగి. ఏ కాలాన్ని ఎరగాలి? ఏ కాలాన్ని మనం తెలుసుకోవాలి? అన్ని కాలాల్ని కూడా మనం ఎరుగుండాలి. పాత నిబంధన కాలాన్ని ఎరగాలి, ఆ కాలంలో జరిగిన సంగతులను ఎరగాలి. అలాగే యేసుక్రీస్తు వచ్చిన కాలాన్ని ఎరగాలి, ఆ కాలంలో జరిగిన సందర్భాలను మనం ఎరగాలి. అలాగే ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనమున్న కాలాన్ని కూడా మనం ఎరగాలి. కాలము నెరిగి, మీరు ఏ కాలంలో ఉన్నారో మీరు ఎరగండి. ముందు గ్రహించుకోండి ఏ కాలంలో ఉన్నారో, ఎటువంటి పరిస్థితులు మీ చుట్టూ కమ్ముకుంటున్నాయో, ఎటువంటి వాతావరణంలో మీరు బ్రతుకుతున్నారో ఒక్కసారి ఎరగండి. యేసుక్రీస్తు చెప్పాడు, రాబోయే కాలంలో జరగబోయే ఎన్నో సంఘటనలు యేసుక్రీస్తు చెప్పాడండి. శిష్యులందరూ వచ్చి అడుగుతున్నారు, ఇదిగో అంత్య దినాల్లో యేసుక్రీస్తు పుడితే, యేసుక్రీస్తు పుట్టిన తరువాత శిష్యులు అడుగుతున్నప్పుడు ఇదిగో యుగ సమాప్తికి ఎన్న సూచనలు ఉన్నాయా అని శిష్యులు అడిగారు. శిష్యులు అడిగినప్పుడు శిష్యులకి యేసుక్రీస్తు చెప్పిన సమాధానాలు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, ఇవన్నీ కూడా ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం. అవన్నీ కూడా ఏ కాలంలో జరుగుతున్నాయి? యేసుక్రీస్తు ఏ కాలంలో చెప్పాడు? ఆయన 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్తే 2000 సంవత్సరాల తర్వాత ఈ సందర్భాలన్నీ జరగడం కనిపిస్తున్నాయి. చూసారా?
కాలాన్ని ఎరగాలి. ఈ కాలాన్ని బట్టి, కాలంలో జరుగుతున్న సంఘటనలను బట్టి, దేవుడు తెలియజేసే భవిష్యత్తును బట్టి మనం ఏమి ఎరగాలో తెలుసా? ఇదిగో దేవుడు చెప్పిన మాటల యొక్క నెరవేర్పును తెలుసుకుని మరింతగా మరి ఎక్కువగా దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉండాలండి. అందుకే చెప్తున్నాడు, కాలము నెరగండి. మీ కాలం తెలుసా? పోని మీరెప్పుడు చనిపోతారో తెలుసా? మీరెప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారో ఎవరికైనా తెలుసా అండి? కండలు తిరిగిన వాళ్ళే ఏమండి ఒక స్థితి వచ్చాక చనిపోతున్నప్పుడు అతన్ని చూడంగానే ఏమనుకుంటారు? ఇతను చనిపోయాడా, ఇంత బలమైనోడు చనిపోయాడా అనుకుంటుంటాం. మన కాలేజీలో ఎవరో చిన్నపిల్ల పోస్టర్ కనిపించిందండి. చిన్నపిల్ల మేబీ 5 ఏళ్ళు, ఓ 10 ఏళ్ళ లోపు ఉండొచ్చు. అనుకుంటారు ఎవరైనా ఆ వయసులో చనిపోతారు అన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఎవరికి రాదు. ఇంకా బ్రతుకుంది, ఇంకా జీవితం ఉంది అనుకుంటూనే ఉంటారుగా తల్లిదండ్రులు కానీ, ఆ పిల్ల కానీ, చనిపోయిన ఆవిడ కానీ. కానీ ఏం జరిగింది? ఇదిగో ఎవరు ఎప్పుడు మరణిస్తారో, ఎవరి కాలం ఎప్పుడు సమీపిస్తుందో తెలీదు. ఈ కాలాలను బట్టి, ఈరోజు జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఏ కాలాన్ని ఎరుగుతున్నాం మనం? దేవుడు చెప్పిన సందర్భాలు జరుగుతున్న కాలాన్ని ఎరుగుతున్నామా? గత కాలంలో జరిగిన ఎన్నో సందర్భాలు వాటిని ఎరుగుతున్నామా? ఇదిగో మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియని మన జీవిత కాలం గురించి ఏమన్నా ఎరుగుతున్నామా? దావీదు గారు అన్నారండి, దేవా నా కాలము ఎంతో నాకు తెలియజెప్పుము అనడం మనకు కనిపిస్తుంది. మా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియజెప్పుము అనడం అక్కడ మనకు కనిపిస్తుంది. ఏమండి ఆ రోజు ఆయన అడిగాడు కానీ ఈ రోజు అడిగినా మనకు తెలుస్తుందా? మన కాలం ఎంతో తెలిసే పరిస్థితి లేదు. అందుకే అంటున్నాడు, కాలము నెరిగి. వయసులో ఉన్నవాడు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అనుకుంటాడు, ఇంకా నాకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? ఇంకా నాకు 40 ఏళ్ళు ఉన్నాయి. లేకపోతే ఒక 40 ఏళ్ళు వచ్చిన వ్యక్తి అనుకుంటాడు, ఇంకా నాకు ఎన్నేళ్ళు ఉన్నాయి? ఇంకా 20 ఏళ్ళు ఉన్నాయి. మరి 40 ఏళ్ళకి చనిపోయిన వారిని చూస్తున్నావు, రేపు నువ్వు పోవచ్చు అనుకోవచ్చుగా. పోనీ 20 ఏళ్ళకి చనిపోయిన వారిని చూస్తున్నావు, అవునా లేదా? ఆలోచించండి. ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చిన వాడు ఇంకో 40 ఏళ్ళు బ్రతికిన వ్యక్తిని చూస్తున్నాడు తప్ప 20 ఏళ్ళకే చనిపోయిన వ్యక్తిని చూస్తే జాగ్రత్త పెరుగుతుందిగా. చనిపోయిన తర్వాత జీవితం గురించి ఆలోచిస్తాడుగా. ఒకవేళ ఆలోచిస్తే చెయ్యవలసిన పనులు చెప్తున్నాడు దేవుడు. క్రైస్తవుడు ఎలా ఆలోచించాలండి? కొంతమంది మాట్లాడుతూ ఇదిగో చావు గురించి కానీ ఏదైనా ఒక చెడ్డ మాటగా వీటిని మాట్లాడుకుంటారు. ఎవరైనా నేను చనిపోతానంటే ఇదిగో ఆ మాట మాట్లాడకూడదు. మరి ఏ మాట మాట్లాడాలి? 100 ఏళ్ళు ఎప్పుడు నేను బ్రతికే ఉంటాను అంటే మనిషికి ఏమైపోతుంది? అది ఇష్టపడుతుంటారు. నిజంగా బతికేస్తారా? పోనీ అసలు ఎవరు బతకరండి 100 ఏళ్ళు. ఒకవేళ బతికినా సరే ఏమవుతుంది? గిన్నీస్ బుక్లోకి వెళ్ళిపోతుంది 100 ఏళ్ళు దాటంగానే. అదే చెప్తున్నాడు, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని ఎరిగి అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. మనం విశ్వాసులైనప్పటికంటే ఎప్పుడు అయ్యాం? మనం విశ్వాసులు ఎప్పుడు అయ్యామని ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు విశ్వాసులు ఎప్పుడు అయ్యామంటే ఎప్పుడు అయ్యామని చెప్పుకుంటారు తెలుసా? కొంతమంది అయితే ఇదిగో నేను సంఘానికి వచ్చి నేను బాప్తిసం తీసుకుని నేను యేసుక్రీస్తుని నమ్ముకుని 30 ఏళ్ళు అయిందని చెప్తున్నారు. మరికొంతమంది 40 ఏళ్ళు, మరికొంతమంది 20 ఏళ్ళు, మరికొంతమంది 10 ఏళ్ళు, సంవత్సరాలు లెక్క చెప్తున్నారు. కానీ ఈ సంవత్సరాలలో నేర్చుకున్నదేంటి? ఎదిగిందేంటి? మారిందేంటి? సరిదిద్దుకున్నదేంటి? వారి యొక్క బ్రతుకుల్ని ఒకసారి ఆలోచిస్తే ఏమీ కనిపించదండి. కానీ ఎన్నేళ్ళని చెప్తాడు? 30-40 ఏళ్ళు అని చెప్తున్నాడు. అలాగే మన విశ్వాసులమైన ప్రారంభం మనకు ఎలా ఉంటుందో తెలుసా? ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏదో సాధించినట్టు మనకు ఉంటుంది. ఈ లోకాన్ని జయించామన్న భావంలో మనం ఉంటుంటాం. ప్రారంభంలో యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, చాలా గొప్పోళ్ళమయ్యాం మనం. బాగానే ఉంది. మరి కొద్ది కాలం తర్వాత ఏమైపోయింది?
అది సన్నగిల్లిపోతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు అప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే మీకు రక్షణ కొంచెం దూరంగానే ఉంది, కానీ మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మీకు రక్షణ మరీ దగ్గరగా ఉందంట, కానీ ఏం చేయట్లేదు, నిద్రపోయారు. అది చెప్తున్నాడు. అప్పుడు రక్షణ దూరంగా ఉన్నా సరే దానికోసం ఏం చేశారు? ఇదిగో రక్షింపబడాలి, నా చుట్టుపక్కల ఉన్న వారిని రక్షించాలి, నేను మారాలి, ఎందరినో మార్చాలి అనే ఆలోచనతో ఏం చేశారో తెలుసా? ఇదిగో ఎప్పుడు వాక్యమే నేర్చుకునే వాళ్ళు, ఎప్పుడు ప్రార్థన ఉన్నా వచ్చేసేవాళ్ళు, ఫోన్లో ఉన్న అందులోనూ మెసేజ్లు వినేవాళ్ళం. అవునా? మనం అందరం అంతేగా, ఎవరో తక్కువ కాదుగా. కానీ ఇప్పుడు ఇదిగో విని విని నేర్చుకుని రక్షణ ఇప్పుడు దగ్గరికి వచ్చేసేసరికి ఏమైపోయాం? మనం చిన్నప్పుడు ఒక కథ విన్నాం, మనం అందరం కూడా ఒక కథ విన్నాం. ఎవరు? కుందేలు తాబేలు. అవునా? కుందేలు తాబేలు. ఇప్పుడు కుందేలుకి తాబేలుకి ఏంటి పోటీ? కుందేలేమో వేగంగా పరిగెత్తగలదు, తాబేలు ఏం చేస్తుంది? నిదానంగా వెళ్తుంది తాబేలు. ఆ కుందేలుకి తాబేలుకి పోటీ పెడితే ఎవరైనా ఎవరి పేరు చెప్తారు? కుందేలు పేరే చెప్తారు. కానీ ఆ కథలో ఎవరు గెలిచినట్టు చెప్పారు? తాబేలు. కారణం ఏంటి? కారణం ఏంటండి? కుందేలు వెళ్ళింది, ఇద్దరికి పోటీ జరిగింది, గిరిగీసుకున్నారు, ప్రారంభమయ్యారు. ప్రారంభమైన తర్వాత కుందేలు వెళ్ళిపోయింది. గమ్యం కొంచెం దూరమే ఉందనుకుని ఏం చేసింది? మధ్యలో నిద్రపోయింది. మధ్యలో నిద్రపోయేసరికి అంటే ఎంతసేపు నిద్రపోయిందో కూడా తెలియలేదు. చూసారా కుందేలుకి? తాబేలు ఎంతసేపు అంటే చాలా సమయం పడుతుంది. స్పీడు లెక్కలు వేసినప్పుడు తాబేలు 1లో వెళ్తున్నట్టు లెక్కేశారు. ఇప్పుడు మనం బండి తోలుతాం కదా, 20 స్పీడ్లో 30 స్పీడ్లో, 30 దాటితే కానీ అది స్పీడ్ అనిపించదు. 30 లోపు అది సైకిల్ స్పీడ్, 20 లోపు ఇంచుమించు సైకిలే ఆ స్పీడ్లో వెళ్తుంది. 20 దాటిన తర్వాత 30 దగ్గరికి వచ్చేసరికి ఏం వెళ్తుంది? బండి వెళ్తుంది. ఆ 30లో తోలినా సరే చాలా మందికి ఆ స్పీడ్ అనిపించక ఏం చేస్తుంటారు? 80, 90 తోలుతారు, స్పీడ్గా వెళ్తారు. వెళ్ళాల్సిన గమ్యం జరగదు, ఎన్నో దానికి ఉద్దేశం చచ్చిపోతుంటారు. ఇక్కడ కుందేలు పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే కనిపిస్తుంది. ఏం చేసిందంట? వెళ్ళిపోయింది వేగంగా వెళ్ళిపోయి ఒక చాటుకి వెళ్ళి పడుకుంది. మరి తాబేలు విశ్రాంతి తీసుకోలేదు, ఎక్కడ నిద్రపోలేదు, ఎక్కడ తన గమ్యాన్ని చేరాలి అనుకుంది. దానికోసమే ఇదిగో దానికున్న నడకతోనే, దానికున్న కొద్దిపాటి నడకతోనే అడుగు వేసుకుంటూ ఏం చేసింది? అది ఎప్పుడు లేచిందో తెలుసా? అప్పుడు లేచింది. ఇదిగో గిరి మీద కాలేసే సమయంలో లేచింది. ఎవరో? కుందేలు. అప్పుడు చూసి పరిగెడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏ ఉపయోగం ఉండదు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా కుందేలు జీవితాలు అయిపోయినాయండి. క్రైస్తవులు కూడా పరిగెత్తారు. ప్రారంభంలో గిరి గీసుకుని వెళ్ళిపోవాలని ఎంతోమంది పరిగెత్తారు దేవుని కోసం, దేవుని పని చేస్తూ పరిగెత్తి ఇదిగో అలసట వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ ఏం చేశారు? మళ్ళీ పడుకుని పోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? కాలము నెరిగి నిద్ర మేలుకోండి. ఇంకా కాలం ఉందని పడుకున్నారా? కుందేలు కూడా అలాగే పడుకుందిగా, ఇంకా సమయం ఉంది, తాబేలు ఇంకా రాలేదు. తాబేలు వచ్చేదాకా నేనేం చేయొచ్చు? అది నన్ను దాటుకుని కొంచెం దూరం వెళ్ళినా దానికన్నా ముందే నేను వెళ్ళొచ్చు అని ఆలోచనతో అది ఎలాగైతే పడుకుందో, ఇదిగో నువ్వు కూడా ఇంకా నీకు బ్రతుకుంది, జీవితకాలం ఉందని ఒకవేళ నిద్రపోతున్నావేమో ఒక్కసారి ఆలోచించు. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనది. మీకు ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉంది. మీ గమ్యం దగ్గరలో ఉన్నా సరే మీరు చేరలేకపోతున్నారు. చూసారండి ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారో? రక్షణ మరీ సమీపముగా ఉంది అంటూ తర్వాత రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. ఏమంటున్నాడు? ఇప్పుడు కాలము నెరిగి నిద్ర మేల్కోనమని మళ్ళీ ఏం చేయమంటున్నాడు? యుద్ధోపకరణములు. ఇదిగో అంధకార సంబంధమైన క్రియలను మీరేం చేయాలి? విడవండి, విసర్జించండి. విసర్జించిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ
యుద్ధోపకరణాలని ధరించుకోవాలి. ఎవరు ధరించుకుంటారు యుద్ధోపకరణాలని? యుద్ధోపకరణాలు ఎవరు ధరించుకో? మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, నైట్ డ్రెస్తో ఉంటాం, అవునా? ఎప్పుడైతే బయటికి వెళ్తున్నామో అప్పుడు ఏం ధరించుకుంటాం మనం? అప్పుడు ధరించుకునే దుస్తులు వేరు. ఇప్పుడు రెడీ అవ్వగానే మన దగ్గర ఉన్న పిల్లలు ఆటోమేటిక్గా చూస్తుంటారు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మన దగ్గరికి వస్తుంటారు. ఎందుకంటే తను తయారవుతున్నాడు కాబట్టి ఏం చేస్తాడు? వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోతున్నారని ఎలా తెలిసింది? వేసుకునే బట్టలను బట్టి. అలాగే ఫంక్షన్కి వెళ్ళినా, ప్రార్థనకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వేసుకునే బట్టలు బట్టి ఏమవుతుంది? తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు కత్తి డాలు పట్టుకున్నాడు అనుకోండి, కత్తి డాలు ఏమంటే శరీరానికి ధరించుకుంటారు కదా. ఈరోజు సూట్ అంటుంటారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అంటుంటారు ఈరోజు. మరి ఆ రోజు ఉన్న కాలంలో ఇనప సూట్లు ఆ రోజు ఉన్న కాలంలో ఉండేవి. ఇప్పుడు యుద్ధోపకరణములు ప్రతిదీ కూడా ఇప్పుడు ధరించుకుంటున్నాడు అంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అర్థం. ఏమండి? యుద్ధోపకరణాలు ధరించుకుంటున్నాడు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు అని అర్థం. అనగానే ఎక్కడికో తెలుసా? యుద్ధానికి వెళ్తున్నాడు. అతను యుద్ధానికి వెళ్తున్నాడు. ఇప్పుడు యుద్ధం అనగానే మరి ఎక్కడికి వెళ్తున్నాడు? కాలము నెరగమన్నాడు, నిద్ర మేలుకొనమన్నాడు. నిద్ర మేలుకొన్నారు. మరి మేలుకొన్న తర్వాత యుద్ధోపకరణములు ధరించుకోమన్నారు. ఇప్పుడు యుద్ధోపకరణాలు ధరించుకుని ఎక్కడికి వెళ్ళాలి క్రైస్తవుడు? మరి పోనీ యుద్ధోపకరణాలు అనగానే ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణాలు అనుకుంటే పొరపాటండి. యుద్ధోపకరణాలంటే ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు. అలాగని యుద్ధం చేయవలసింది కూడా ఈ లోక సంబంధమైన మనుషులతో కాదు. ఎవరితో? అదే చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అసలు మనం ఎవరి మీద యుద్ధం చేయాలి? యుద్ధోపకరణలు ధరించుకున్నాం, బాగానే ఉంది. మనం ఎవరి మీద యుద్ధం చేయాలో తెలిస్తే తేలిగ్గా యుద్ధం చేయొచ్చు. ఎవరి మీద అనగానే 12వ వచనం, యాదగనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఏమంటున్నాడండి? మనము పోరాడునది శరీరులతో కాదు. ఈ భూమి మీద ఉన్న శరీరం కలిగిన వారితో యుద్ధం చేయాలి అంటే దేంతో చేయొచ్చు? యుద్ధోపకరణాలు, లోక సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని, కత్తి పట్టుకుని, డాలు పట్టుకుని, లేకపోతే ఈ రోజున్న కాలంతో తుపాకీలు పట్టుకుని యుద్ధం చేస్తే శరీర సంబంధుల్ని ఈ లోక సంబంధంగా అయితే నాశనం చేయడం అనేది జరుగుతుంది. అయితే మనము పోరాడునది శరీరులతో కాదు అంటున్నాడు. శరీరం లేని వెళ్తే ఎలా యుద్ధం చేయగలం? మనకేమో శరీరం ఉంది, మనం పోరాడే ఆయన కంటే ఏం లేదు. మనం ఎవరి మీద అయితే పోరాడుతున్నామో అతనికి శరీరం లేదు. మనము పోరాడునది శరీరులతో కాదు. ఈరోజు ప్రపంచానికి అర్థం కాలేదండి. అందుకే ఎవరి మీద పోరాడాలో అర్థం కాలేదు కాబట్టి పక్కనున్న సహోదరుడి మీదే పోరాటం ప్రకటిస్తున్నాడు. ఒక దేశం వారు వేరొక దేశం మీద పోరాటం ప్రకటిస్తున్నాడు. అసలు మనిషి పోరాడవలసింది ఎవరితోనో తెలుసా? శరీరులతో కాదు. క్రైస్తవులు పోరాడవలసింది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఏమన్నాడండి? ప్రధానులు ఉన్నారంట, వాళ్ళల్లో శరీరం లేకుండా అధికారులు ఉన్నారు, అంధకార సంబంధులు ఉన్నారు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం, ఒక పెద్ద సమూహమే ఉంది క్రైస్తవుడు పోరాడడానికి. మరి ఈ పోరాటం ఎలాగా? అంతే కదండి. శరీరం ఉన్న వాళ్ళతో ఎలా పోరాడాలి? కుస్తీ పోటీ ఉంది, కర్ర విద్య ఉంది, విలు విద్య ఉంది, కత్తి విద్య ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, గన్లు వచ్చినాయి, దాంతో కాల్చుకుని పోరాడుకుంటున్నారు ఒక దేశం మీద. మొన్న రీసెంట్గానే ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ దేశం వాళ్ళు ఏమేశారు? బాంబుల దాడి అనేది జరిగించాడు. పైనుంచి బాంబులు వేయడం అనేది జరిగింది. అంటే శరీరులతో అయితే ఈ విధంగా పోరాడొచ్చు, మరి వీళ్ళతో ఎలా పోరాటం చేస్తాం? శరీరం లేదుగా వీళ్ళకి.
పోరాటం చేసే విధానం ఎలా ఉంటుంది? అసలు ముందు వాళ్ళెలా మన మీద పోరాటం చేస్తున్నారు? అంతే కదా, దురాత్మల సమూహం ఉంది. ఈ దురాత్మల సమూహం మీద మనం పోరాటం చేయాలి. ఎందుకు పోరాటం చేస్తున్నామంటే ముందు వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు? మన మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళెలా మన మీద పోరాటం చేస్తున్నారు, మనం ఎలా జయించాలి? ఆలోచిస్తున్నారా? అదే చెప్తున్నాడు కిందకు వచ్చేసరికి. ఏమండి 14 వచనం నుండి చదువుకుందాం. 13 నుంచి 6వ అధ్యాయం 13 నుంచే చదువుకుందాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏంటంట? దేవుడు మనకి సర్వాంగ కవచమును ఇస్తున్నాడంట. ఈ కవచాన్ని ఏం చేయమంటున్నాడు? ధరించుకోమన్నాడు. ఇందాక అనుకున్నాగా యుద్ధోపకరణములు అన్నాడు ఇందాకడక్కడ. ఏంటా యుద్ధోపకరణములు అంటే ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణములు కావు. అవి ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుగుకొని. ఏమంటున్నాడండి? దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటున్నాడు. ఆ కవచం దేవుడిచ్చే కవచం ధరించుకోమంటున్నాడు. ఆ తర్వాత సత్యమును దట్టి. ఏంటి అంటే మనం మాట్లాడే సత్యము ఏంటంటే ఇది మనల్ని రక్షించే ఒక దట్టిగా ఉపయోగపడుతుంది. అలాగే నీతి అను మైమర్మును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన స్థిర మనస్సును అను జోడును తొడుక్కొని నిలవబడుడి. ఎలా నిలవబడాలి? దేని ద్వారా మనం నిలవబడాలి? చెప్పులు వేసుకుని నిలవబడమంటలేదండి. ఏం వేసుకుని నిలవబడమంటున్నాడు? సమాధాన సువార్త. ఎలాంటి సువార్త? సమాధానమైన సువార్త. ఇదిగో ఈ ప్రపంచానికి సమాధానకరమైన సువార్తతో నువ్వు నిలబడాలి. ఎప్పుడైతే అలా నిలవబడతావో, ఇదిగో నువ్వు ఆ సువార్త ప్రకటనకి ఎప్పుడైతే నువ్వు వెళ్తున్నావో, నీ గమ్యాన్ని చేరడానికి ఎప్పుడైతే నీ పాదాలకు సమాధానకరమైన సువార్తను ధరించుకుంటున్నావో, నీతి అని మైమరువును ధరించుకుంటున్నావో, సత్యమని దట్టిని నువ్వు వేసుకుంటున్నావో, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకుని నువ్వు ముందుకు వెళ్తున్నావో అప్పుడు పోరాడగలవు దానితో. తరువాత ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు వగుదుము. ఏంటంట డాలు? విశ్వాసమును డాలు. అంటే విశ్వాసం ఏంటి? మనకున్న నమ్మకం ఏంటి? డాలండి. అపవాది నుంచి ఎన్నో బాణాలు ఎదురవుతుంటాయి. ఏంటా అగ్ని బాణాలు అంటే ఈ భూమి మీద మనకొచ్చే శ్రమలే. అదే చెప్తున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో. నాలుగో అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అంటున్నాడు. చాలండి. ఏంటంటే అపవాది ఏం చేస్తుంది? అగ్ని బాణాలు వదులుతుంది. ఇప్పుడు ఆ బాణాల నుండి మనం రక్షింపబడాలి అంటే ఏం చేయాలి? విశ్వాసమను డాలు ఉండాలి క్రైస్తవులకి. విశ్వాసం, దేవుని ఎడల నమ్మకంతో ఎటువంటి వెనకడుగు ఉండకూడదు. ఏమండి? ఒకవేళ కంటికి కనిపించుంటే తేలిగ్గా తప్పించుకోవచ్చు. అవునా? అపవాది గురించి దేవుడు ఎన్నో సందర్భాల్లో మాట్లాడాడు. అది ఎంత క్రూరమైనదో, ఎంత భయంకరమైనదో ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఎన్నో సందర్భాలలో దేవుడు మాట్లాడాడు. ఒక సింహం లాంటిది, ఎలుగుబంటి లాంటిది, 4 జీవుల సారం గురించి మనం విన్నా సరే,
ఇదిగో అపవాది ఎంత భయంకరమైందో తెలియజేశాడు. ఇప్పుడు అంత భయంకరమైనదిగా మన కంటికి కనిపించింది అనుకోండి, మనం జాగ్రత్త పడతామా లేదా? జాగ్రత్త పడతాం. దాన్ని సంహరించడానికి, నాశనం చేయడానికి ప్రయత్నిస్తాం ఈ రోజున్న ఆయుధాలను ఉపయోగించి. కానీ అది కంటికి కనిపిస్తుందా అండి? కంటికి కనిపించదా అండి? కంటికి కనిపించదు. ప్రతి ఒక్కరి హృదయంలోనికి వచ్చి అది చేసే యుద్ధం, అపవాది చేసే యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి ఒక్కరి హృదయంలోనికి వచ్చి ఇదిగో డాలుగా ఉన్న విశ్వాసం లేకుండా చేస్తుంది. ఇదిగో దట్టిగా ఉన్న సత్యాన్ని నీలో లేకుండా చేస్తుంది. మైమరువుగా ఉన్న నీతిని నీలో నుంచి తీసేస్తుంది. అది చేసే యుద్ధం అండి. దేవుడు ఏ ఏ లక్షణాలు నిన్ను కాపాడతాయని చెప్తున్నాడో అటువంటి లక్షణాలు నీలో లేకుండా చేసి, నీకంటూ రక్షణ లేకుండా చేసి ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పాడు చేసేస్తుందండి. దేవుని వైపు మళ్ళకుండా చేసేస్తుంది. ఎన్నో దుర్గాలను కట్టింది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారే. ఇదిగో దేవుడు కనిపించకుండా ఈ భూమి మీద పెద్ద పెద్ద కోటల్ని కట్టిందని తెలియజేస్తున్నాడు. ఇదిగో మీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ఆ కోటలను పడద్రోసి అంత గొప్పగా ఉండాలని మాట్లాడాడండి పౌలు గారు. యుద్ధం చెయ్యాలి, అపవాది మీద యుద్ధం చెయ్యాలి. ఎలాగా? ఇదిగో దేవుడిచ్చిన వాక్యం. మరి డాలిదైనప్పుడు మరి కత్తేది? అంతేనా? డాల్ ఉంది, డాల్ ఉంటే ఇంకోటి ఏముండాలి? మరి కత్తి ఉండాలా లేదా? అన్ని ధరించుకున్నామండి, మరి యుద్ధం చేయడానికి డాల్ ఉంది అంటున్నాడు. మరి కత్తి ఎక్కడుంది? అది కూడా చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులలోని ఆలోచనలను శోధించుచున్నది. చూసారా? ఇందాక లిస్టులో అన్నీ ఉన్నాయి, ఏం లేదు? కత్తి లేదు. ఏంటా కత్తి? వాక్యం. అది నీకు ఎలాంటిదో తెలుసా? వాక్యము రెండంచుల గల వాడిగల ఖడ్గం లాంటిది అది. ఇదిగో ఈ వాక్యాన్ని నువ్వు చేత పట్టుకోవాలి. ఈ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకోవాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. ఇంతకీ యుద్ధం ఎలా చేయాలో తెలుసా? ప్రతి ఒక్క మనిషిని ఈ వాక్యం ద్వారా మార్చడం వల్లే. అదే యుద్ధం అండి, అపవాది మీద జయించడం అదే. అందుకే చెప్తున్నాడు, ఈ వాక్యం గనక నీకుంటే, ఈ వాక్యం గనక నువ్వు ప్రకటిస్తే, ఇదిగో వాక్యం ఎలాంటిదో తెలుసా? కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయంలోనికి వెళ్ళి ఆ యొక్క మనిషిని మార్చే శక్తి కలిగినది వాక్యం. ఆ మనిషి యొక్క హృదయాన్ని మారుస్తుంది వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో వాక్యం మనుషుల యొక్క హృదయంలోనికి వెళుతుంది అని మనం చదువుకున్నాం కదా. అక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏమంటున్నాడు? వాక్యం ఎలాంటిది? ఈ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని ఈ వాక్యాన్ని నువ్వు ఏ ఏ ప్రాంతాల్లో ప్రకటిస్తున్నావో, ప్రకటింపబడే ప్రతి ప్రాంతాలు ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? విన్న ప్రతి ఒక్కరి హృదయములోనికి చొచ్చుకొని పోతుంది, ఆలోచింప చేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఆలోచింపచేసి ఏం చేస్తుంది తెలుసా? ఎవరైతే కల్మషము దుష్టత్వం మాని దేవుని కోసం బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధులుగా మారుస్తుంది, నిర్దోషులుగా మారుస్తుంది, దేవుని కోసం బ్రతికే విధంగా చేస్తుంది. ఇలా ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు మారతాడో, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని, సత్యం అనే దట్టి కట్టుకుని, నీతి అనే మైమరుపు ధరించుకొని, విశ్వాసమును డాలు పట్టుకుని, వాక్యమనే రెండంచుల కత్తిని చేత పట్టుకుని సమాజంలోనికి వెళ్ళి క్రైస్తవుడు ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తాడో
అప్పుడు ఇదిగో ప్రతి ఒక్క మనసులో ఉన్న అపవిత్రత, దుష్టత్వము పోయి ఇదిగో ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో నమ్మడాన్ని బట్టి ఈ యొక్క అపవాది మీద, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం మీద అప్పుడు యుద్ధాన్ని జయించగలవండి మనం. ఎంతమంది క్రైస్తవులు ఇలా ఆలోచిస్తున్నారు? ఎంతమంది క్రైస్తవులు ఇదిగో వాళ్ళ శరీరంలో పుట్టే లోకంలో ఉన్న తప్పుడు కోరికలు, తప్పుడు ఆలోచనలు, అపవాది ఇచ్చే ప్రేరణ, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి పాపం చెయ్యాలి అన్న ప్రేరణ అపవాది ఇస్తుంది. ఈ ప్రేరణను ఎంతమంది మనలో జయిస్తున్నాం? ఎంతమంది మనము జయించి ఇదిగో మన పక్కనున్న సహోదరులకి ఎంతమంది తెలియజేస్తున్నామండి? జయించాలి, అపవాదిని మనము జయించాలి. అపవాది మీద మనం దినదినము యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేయాలంటే అవసరమైన ఏమేమి అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మన హృదయంలోనికి తెచ్చుకోవాలండి. ఇటువంటి జీవితం, ఇదిగో అసత్యం అన్నాడు, సత్యం అంటే అసత్యం ఎప్పుడు చెప్పకూడదు. నీతి అంటే దుర్నీతిని ఎప్పుడు మనం అనుసరించకూడదు. విశ్వాసం అంటే మన యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. దాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి, నిలబెట్టుకోవడానికి మనం చూడాలి. వాక్యం అంటే దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం కాబట్టి ఈ వాక్యాన్ని ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఇలా ఉన్నప్పుడే అపవాది మీద యుద్ధం చేయగలుగుతాం. ఒకవేళ లేదా అది మనల్ని ఓడించేస్తుందండి. ఓడించేస్తే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? దాంతోపాటు నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతో మందిని ఓడించేసింది గత కాలంలో, ఎంతో మందిని దాని వైపు తిప్పేసుకుంది. అది హబక్కూకు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. 1వ అధ్యాయము చివరగా హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. అంటే అర్థం ఏంటండి? ఎంతో మందిని ఓడించేశాడంట. ఒకరినా ఇద్దరిని అంటున్నాడా? మానవులందరినీ ఓడించేశాను, మానవులందరినీ నేను జయించేశాను. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడంటండి. జయించేసిన వాడు ఏం చేస్తాడు? పార్టీ చేసుకుంటాడు. అవునా? యుద్ధం జయించిన తర్వాత రాజు ఏం చేస్తాడు? దేశం మీదకి యుద్ధానికి వెళ్తాడు. జయించిన తర్వాత ఏం చేస్తాడు? మంచి పార్టీ అరేంజ్ చేసుకుంటాడు. తన రాజులతో, తన సైన్యంతో పార్టీ చేసుకుంటాడు. ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నాడు ఆ పార్టీ? అపవాది చేసుకుంటుంది. ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ జయించేసి యేసుక్రీస్తు వచ్చేసరికి కూడా అపవాది ఏం చెప్పింది? ఇదిగో వీళ్ళందరూ కూడా నా చేతుల్లో ఉన్నారు, వీళ్ళందరినీ నేను ఓడించేసా, నాకు బానిసలుగా మారిపోయారు వీళ్ళు, నేను ఏది చెప్తే అది చేస్తారు వీళ్ళు అని, ఈ లోకరాజ్యాలని నీకు ఇచ్చేస్తాను, నేను నీ దగ్గరికి వెళ్ళిపోమని నీ దగ్గరికి వచ్చేస్తారు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ అందరినీ కూడా ఏం చేసింది? అది ఓడించేసిందండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే దానికి ఓటమి ప్రారంభమైంది. యేసుక్రీస్తు రానంత వరకు అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఓడించేసింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడు అప్పటి నుంచి దానికి ఓటమి ప్రారంభమైంది. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన ఓడించాడు. ఆయన తర్వాత శిష్యులందరూ కూడా ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాక ఈ వాక్యాన్ని చేత పట్టుకొని, విశ్వాసాన్ని చేత కలిగి ఉండి అపవాదిని ఓడించారండి ఎంతో మంది. ఈరోజు భూమి మీద మనము బ్రతుకుతున్నాం, క్రైస్తవులు అని పిలువబడుతున్నాం. అవసరమైన మాటలన్నీ కూడా దేవుడు రాయించేశాడు. మనకి రక్షణ మరీ సమీపంగా ఉంది. మరి మనం ఓడిస్తున్నామా లేకపోతే దాని చేతిలో ఓడిపోతున్నామా? మనము జయించి దేవుని సన్నిధిలో ఉంటున్నామా? జయించి దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్నామా? లేదా దాని చేతిలో ఓడిపోయి లోకంలో బ్రతుకుతున్నామా? ఎవరిని వారు ఒక్కసారి పరిశీలించుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.